వాంట్ జస్టిస్. ఈరోజు ఇక్కడ ఈ సమావేశము కావడానికి ముఖ్య ఉద్దేశము రీసెంట్గా ఏపీ హైకోర్టులో జడ్జి గారు ఒక జూనియర్ న్యాయవాదిపై అనుచితంగా అతను ఏమీ చేయనప్పటికీ జడ్జి గారు 24 అవర్స్ అతని జూనియర్ అడ్వకేట్ని రిప్రజెంట్ చేస్తున్న క్రమంలో అతని యొక్క బాడీ లాంగ్వేజ్ని చూసి జడ్జి గారు తన పైన 24 అవర్స్ చర్య తీసుకొని జైలుకు పంపించడం అనేది మేమందరం కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ ఈ యొక్క చర్యని ఒకవేళ జడ్జి గారికి హర్ట్ అయినట్లయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కో లేదంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి తన పైన చర్య తీసుకోవాల్సిందిగా కోరడం జరిగినట్లయితే బాగుండేది. కానీ ఆ విధంగా తను ఫోల్డెడ్ హ్యాండ్స్తోని జూనియర్ న్యాయవాది జడ్జిని రిక్వెస్ట్ చేసుకుంటున్నప్పటికీ కూడా అన్నీ కూడా మర్చిపోయి 24 అవర్స్ జైలుకి పంపించడం అనేది మేమందరం కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ ఈ చర్యని మేము చాలా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క జూనియర్ న్యాయవాదులకు ఎంకరేజ్మెంట్గా ఉండాలి, కానీ ఈ విధమైనటువంటి చర్య తీసుకుంటే జూనియర్ న్యాయవాదులు రిప్రజెంట్ చేసే క్రమంలో అనేకమైనటువంటి భయాందోళనకు గురయ్యే పరిస్థితులు దాపురుస్తాయి. కాబట్టి ఈ యొక్క చర్యని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇమ్మీడియట్లీ జడ్జి గారి మీద తగినటువంటి చర్య తీసుకున్నట్లయితే అందరు జూనియర్ న్యాయవాదులకి ఈ యొక్క ఎంకరేజ్మెంట్ లాగుంటుందని నేను నా యొక్క భావన. We want justice. We want justice. సంఘటన ఏదైతే ఉందో దాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. ఎందుకనంటే ఒక జూనియర్ న్యాయవాది తన హావభావాలతో ఒక ఆర్గ్యుమెంట్ చెప్తున్న సమయంలో సీనియర్ న్యాయమూర్తి అయిన ఆ న్యాయమూర్తి గారు తనని తన బాడీ లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవాలని చెప్పకుండా తనని జ్యుడిషియల్ కస్టడీకి పంపించమని చెప్పేసి ఒక పోలీస్ రిమాండ్లో ఉంచడం అనేది మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. జూనియర్ల మీద చాలా రకాలుగా అరాచకాలు జరుగుతున్నాయి. అయినా సరే మేము కూడా తట్టుకొని మేము ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. మేము ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో అది ఒకసారి మాకు తెలియకుండా ఏదైనా జరిగినప్పుడు సీనియర్లుగా మాకు నచ్చజెప్పాలి. మేము లర్నర్స్ కాబట్టి మేము నేర్చుకుంటున్న సమయంలో తెలియనప్పుడు మాకు చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాము. కానీ ఈ రకంగా మమ్మల్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం అనేది మేము చాలా రకంగా కూడా ఖండిస్తున్నాము. కావున మేమందరం కూడా ఈ యొక్క జరిగిన సంఘటనని మేము DCI వరకు మేము తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. We want justice. We want justice. We want justice. రిప్రజెంటేషన్ని తప్పుపట్టి ఒక ఖైదీని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోమన్నట్టు ఆర్డర్స్ ఇవ్వడం అనేది అది చాలా బాధాకరం. ఒక సీనియర్ న్యాయమూర్తిగా ఆ పొజిషన్లో ఉండి వస్తున్న అడ్వకేట్లకి ముందు తరాలకి ఆదర్శంగా నిలిచి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి, కానీ ఈ రకంగా చర్యలు తీసుకోవడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. ఈ లా అనేది సముద్రం లాంటిది. దాంట్లో లాయరు, ఆఫీసర్ ఆఫ్ కోర్ట్, అట్లా ఈ కోర్ట్ ఆఫీసర్స్ని అవమానించడం అనేది లాని అవమానించడమే. ప్రతి ఒక్కరూ లర్నర్సే, టిల్ డెత్ లర్నర్సే. ప్రతి ఒక్కరు ఏదో ఒక కొత్త విషయం రోజు నేర్చుకుంటూనే ఉంటాము. వాళ్ళకి తెలియకపోతే నేర్పించాలి, కానీ ఈ రకమైన చర్యలు తీసుకోవడం మాత్రం చాలా తప్పుపట్టాల్సిన విషయం. ఇలా మరోసారి జరగకుండా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తక్షణ చర్యలు చేపట్టి అడ్వకేట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.